ఆల్ పర్పస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి అల్లం వెల్లుల్లి కొత్తిమీర కట్ట బాగా కడుక్కొని మనం తరుక్కొని పెట్టుకున్నాము. ఇవన్నీ మిక్సీలో వేసి కొంచెం ఉప్పు వేసి మనం రెడీ చేసుకుంటే ఆల్ పర్పస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటుంది. ఇది మనం దేంట్లోనైనా వాడచ్చు. నాన్ వెజ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం మిక్సీలో వేసుకున్న తర్వాత మనకి ఇలాగా గ్రీనిష్గా పేస్ట్ వస్తుంది. దీన్ని మనం ఒక కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు. ఇదిగో నేను పింగాణి కంటైనర్లో రెడీ చేసుకున్నానండి. దీంట్లో పెడితే మనకి ఫ్రెష్గాను ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, ఫ్లేవర్ కూడా మేనేజ్ అవుతుంది. దీన్ని మనము చికెన్లో వాడుకున్న చాలా టేస్ట్ ఉంటుంది. మనం అన్నీ కలిపి దీంతో పాటు మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది.